చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడంటే పాతాళ లోకానికి వెళ్తున్నాడు, అగ్నిగుండం, నరకం. ఆ నరకం నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. భూలోకంలో పరిశుద్ధత లేదు, పాపం ఉంది, పాపలోకం. మానవులమైన మనందరము పాపం చేసి, చిన్న మొదలుకొని పెద్ద వరకు అందరూ పాపం చేసి పాతాళానికి వెళ్తుండగా మనం పాతాళానికి వెళ్ళకూడదు, నరకాగ్నికి వెళ్ళకూడదని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి బదులుగా యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో, చూడండి, ఇలాంటి కొండ, ఒక కొండ, కలువరి కొండ. ఆ కొండపైన ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడదీయబడ్డాడు. ఆయన రక్తమంతా కార్చాడు. అమ్మాయ చుక్కైనా ఆయన కోసం ఉంచుకోలేదు. మానవుల పాపం కడగడానికి యేసు ప్రభు ఆయన పరిశుద్ధ రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఎవరైనా మన కోసం ప్రాణం పెడతారా? చూడండి, మన అమ్మ నాన్నని అడుగుదాం, లేకపోతే మనకు పుట్టిన పిల్లల్ని అడుగుదాం, మన కోసం ప్రాణం పెడతారా? ఎవరు పెట్టరు. యేసు ప్రభు మన కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు.